భారతదేశంలోనే ఎన్నో కార్పొరేషన్ మన ఆంధ్ర రాష్ట్రంలో 17 కార్పొరేషన్ ఉన్నాయి. ఇలాంటి దుస్థితి ఇంతవరకు ఎక్కడ కానీ భారతదేశంలో వచ్చిండదేమో. ఎక్కడున్నా కానీ ఏ పార్టీలైనా గెలిచినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేయర్కి ఇవ్వాల్సిన గౌరవం మేయర్కి ఇస్తారు. అలాంటిది కడప నగరంలో ప్రథమ పౌరుని నన్ను అధికారులు కూడా పట్టించుకోకుండా ఒక పార్టీకి ఒత్తసు పలుకుతూ, ఒక శాసనసభ్యునికి ఒత్తసు పలుకుతూ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ జరిగిండదు. నిజంగా మీ పత్రికా విలేకరులు అందరి ముందరనే సమక్షంలోనే 9వ తేదీ నేను మీటింగ్ పెట్టి నేను ఈరోజు అజెండా ఇష్యూ చేస్తున్నా, మా కార్పొరేటర్ అందరికీ చేరుస్తున్నా, అధికారులకు చేరుస్తున్నా అని చెప్పి మీ సమక్షంలోనే నేను తెలియపరిచానని చెప్పి 3 నెలలుగా అధికారులు మీటింగ్ హాల్ బిగం వేశారు. మీటింగ్ హాల్ తెరవండి, 5 నెలలుగా మీటింగ్ హాల్ తెరవలేదు, ఎలా దుస్థితి ఉందో, ఏ విధంగా ఉందని చెప్పేసి ఎన్నితులు నేను అడిగినా కానీ, మా కార్పొరేటర్లు అడిగినా కానీ, మీ పత్రికా విలేకరులు కూడా చాలామంది అడిగినా కానీ దట్ ఈస్ సస్పెన్స్, వెయిట్ అండ్ సీ, మీరు చూస్తారు కదా అని మీతోనే అవహేళనగా మాట్లాడినాడు. మా కార్పొరేటర్లతో దాని గురించి ఎందుకయ్యా, మీరు ఆ రోజు మీటింగ్ రోజే చూస్తారు కదా అని అవహేళనగా మాట్లాడినాడు. 9వ తేదీ నేను జనరల్ బాడీ మీటింగ్ జరపాలని డిసైడ్ అయినప్పుడు, మీ పత్రికా విలేకరులందరికీ తెలియపరిచినప్పుడు మీటింగ్ జరపాల్సింది డేటు, సైటు, వెన్యూ అన్నీ నేను ఫిక్స్ చేయాలి. అదేనా మీకు అందరి ముందరనే సమక్షంలోనే మీటింగ్ హాల్ బీగం వేశారు. ఇన్ని రోజుల నుంచి నాకు కమిషన్ పలకడం లేదని మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఆర్టికల్స్ రాసినారు కూడా, ఆ గదిలో ఏం మర్మం ఉందని కూడా అందరూ రాశారు. ఒక నియంతలాగా మీటింగ్ నేను అనౌన్స్ చేసినా కూడా మీటింగు నేను అజెండా సర్వ్ చేసేటప్పుడు కార్పొరేషన్ ప్రిమిసెస్లో అని పెట్టడం జరిగింది. ఎప్పుడు 5 ఏళ్ల నుంచి మీటింగ్ హాల్ అని పెట్టేవాళ్ళం. కార్పొరేషన్ ప్రిమిసెస్లోని పెట్టేప్పుడు గుర్తు రాలేదా కమిషనర్కి? నాతో ఎక్కడ పెడుతున్నారు సార్ మీటింగు, ఏం అరేంజ్మెంట్ చేయాలని అడగాల్సింది పోయి, ఈరోజు నేను మీటింగ్ హాల్ తెరిచిన ఆడిపోయి కూర్చోండి, అతనా సబార్డినేట్ నేనా? నాకు సబార్డినేట్గా పనిచేయాల్సింది కమిషనరు. మీటింగ్ హాల్ పైన పెట్టాను, ఓపెన్ చేశాను, మీరు ఆ మీటింగ్ రాండి అని నన్ను పిలుస్తారు. మీటింగ్ కండక్ట్ చేసేది నేను, తీర్మానాలు చేసింది నేను, మా కార్పొరేటర్లు, మేము మెజార్టీ సభ్యులము. మేయర్గా నేను ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్లో అందరు అధికారులు పాల్గొనాల్సింది పోతే ఒక అధికారి కూడా మాకు ఈరోజు ప్రజాప్రతినిధిగా మేయర్గా 39 మంది కార్పొరేటర్లు, 15 మంది కోఆప్షన్ మెంబర్లు, ఒక ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అందరము హాజరైతే మీ అందరి సమక్షంలోనే ఒక్క అధికారి కూడా మాకు రాని పరిస్థితి. హైకోర్టు కూడా మీకు ఇవ్వడం జరిగింది. హైకోర్టు పూర్తిగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, పూర్తిగా భద్రత కల్పించండి, అధికారులు కూడా అందరూ సహకరించండి, మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో కండక్ట్ చేయమని చెప్పేసి కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా హైకోర్టు ఆర్డర్స్ కూడా చూడడం జరిగింది. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టమంటే మేము మీటింగ్ హాల్లో పెట్టాం, మీరందరూ ఆడి పైకి రండి అంటాడు. అంటే ఒక నియంతలాగా వివరిస్తున్నాడు కమిషనర్. గడిచిన 3 నెలలుగా కార్పొరేషన్ నిధులు, జనరల్ ఫండు, ప్రజాప్రతినిధులుగా ప్రథమ పౌరుడిని మా కార్పొరేటర్ని ఆ డివిజన్లో పిలిచకుండా తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జిని పిలిచి టెంకాయలు కొట్టియడం అనేది ఎక్కడ జరగదు. ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజా సమస్యల మీద కమిషన్ని పోయి అడిగితే నీకు చేసే ప్రసక్తి లేదు, ఆ డివిజన్ ఇన్ఛార్జికి ఇస్తాను, ఆ డివిజన్ చెప్పినట్టు వింటాను, మేము అధికారంలో ఉన్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ అన్నీ కానీ
మా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దాంట్లో ఏది కానీ అధికారులు కానీ ఎవరు కానీ పాదరక్షంగా ట్రాన్స్ఫర్స్ జరిగేటి. ఈరోజు తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్ లెటర్ ఇస్తే ఇమ్మీడియట్గా మేవకాల మీద గంటలోనే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు. నిన్ననే మీరు చూశారు, మీ ప్రెస్ బుక్లోనే మాట్లాడారు, డివిజనల్ ఇన్ఛార్జ్ పిలిస్తే కమిషనర్ వచ్చేంత వరకు మీరు లేదండి ఆడనే కూర్చొని పని చేయించండి. కార్పొరేటర్ ఎవరు అంటారు. అంటే ప్రజలు ఓటేసిన వ్యక్తి గౌరవించాల్సింది, ఆమెను కూడా ప్రజలు గౌరవించారు కదా. నిజంగా ఈరోజు అధికారులందరూ కూడా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. 39 మంది కార్పొరేటర్లు, 5 మందికి కోఆప్షన్ మెంబర్లు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్న నేను అందరం హాజరై ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తే మేము ఎక్కడో కండక్ట్ చేయలేదు. ఏ కళ్యాణ మండపంలోనో, ఎక్కడో మా ఇంట్లోనో, మా గోడౌన్లోనో, మా థియేటర్లోనో మీటింగ్ కండక్ట్ చేయలే. కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే నేను మీటింగ్ కండక్ట్ చేశాను. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ముందస్తు సమాచారం కోర్టు, హైకోర్టు, కమిషన్ కూడా తెలియపరిచింది. రాత్రి 12 గంటలకి మేఘాల మీద 5 నెలల నుంచి మీటింగ్ హాల్ తెరవకపోక కార్పొరేటర్లము మేమందరం అడిగినా కానీ రాత్రి 11 గంటలకు తెరిచి పొద్దున్నే 10:30కి పైన కూర్చొని ఇంతవరకు కిందికి దిగకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా దీన్ని మీటింగ్ కండక్ట్ చేశాం. మెజార్టీ పీపుల్ మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. కొన్ని అజెండాను తిరస్కరించినాం. ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో ఫైల్ చేస్తాను. ఖచ్చితంగా దీని కమిషనర్, అడిషనల్ కమిషనర్ అందరూ బాధ్యత వహించాలా. ఖచ్చితంగా కోర్టులో న్యాయ పోరాటం చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు చెల్లదు? మేము అధికారులు మేము పిలిచారేదా, వాళ్ళు రాలేదా? తీర్మానం ఖచ్చితంగా చెప్తాను. అంత సుప్రీం ఆఫ్ మేయర్ కార్పొరేషన్ నా తీర్మానమే లాస్ట్ ఫైనల్. మేము అజెండా కండక్ట్ చేశాం. అధికారులు హైకోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించారని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉల్లంఘించినారు కదా. ఈ అంశం పైన మీరు ఏమైనా కోర్టుకి ఖచ్చితంగా కంటెంప్ట్ కోర్టుకు వెళ్తారు అధికారుల మీద. సో 3 అధికారులు మీరు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సో దీని మీద యాక్షన్ ఒకటి రమేష్, ఇప్పటి వరకు 2024 ఎన్నికల తర్వాత ఈ రోజుకి కోసం 1 సంవత్సరం 5 రోజులు అయింది అనుకుంటా. మా జనరల్ ఫండ్, మా కార్పొరేషన్ ప్రజాప్రతినిధి ఎన్నికైన మేము ప్రజాప్రతినిధి పిలిచకుండా, నన్ను మేయర్గా ప్రథమ పౌరుని పిలిచకుండా, కార్పొరేటర్గా ఆ డివిజన్ ప్రథమ పౌరుని పిలిచకుండా అధికారులు అటెండ్ కాకుంటే ఎట్లా చేస్తారు ఓపెనింగ్? అధికారులు ఓవర్లుక్ చేసే కదా చేసేది. ఎన్ని అవమానాలు పడాలి మా వాళ్ళు. ఎప్పుడు ఇంతవరకు జర్రా. ఇంతవరకు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్గా మేము 25 మంది, 26 మంది మేము జెడ్పీటీసీలం, 25 తెలుగుదేశం, 9 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలు. ఆ రోజు వాళ్ళందరూ గౌరవం ఇచ్చి ఏ జెడ్పీటీసీకి ఆ జెడ్పీటీసీకి గౌరవము అన్నీ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది, ఒక నియంత పరిపాలన జరుగుతుంది. మనం ఎప్పుడో అంటాం బీహారో ఒరిస్సానో రాష్ట్రంలాగా అవుతుంది. ఎంతో పీస్ఫుల్గా ఉండే మన ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం అంటారు. ఈరోజు మన అన్నపూర్ణ రాష్ట్రం కాదు, 10 మందికి అన్నం పెట్టే రాష్ట్రం కాదు మంది. రౌడీజాలు, గూండాయిజం, దౌర్జన్యకాండాలు, మానభంగాలు, ఎక్కువ కేసులు ఎవరు బీహార్ ఒరిస్సాను మించిపోయింది మన రాష్ట్రం. ఎక్కడ ప్రజాప్రతినిధికి గౌరవించేది లేదు. ఈరోజు ఖచ్చితంగా మీటింగ్ జరిగింటే ఎన్నో చర్చలు జరిగేటి. మొన్న మహానాడు జరిగింది కడప నగరంలో. కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఆదాయం లాస్ అయింది. కడపలో చిన్న చిన్న డాక్టర్లలో చిన్న చిన్న ఓపెనింగ్లకో ఒక ఫ్లెక్సీని కట్టుకోవాలంటే 15 రూపాయలు కట్టాలా, లేకుంటే ఫ్లెక్సీ కట్టేదానికి లేదని
పేద ప్రజల్ని అందరినీ హుకుం జారీ చేస్తారు. అలాంటిది కడప నగరంలో మహానాడు జరిగితే కొన్ని కోట్ల రూపాయల ఫ్లెక్సీలు తోరణాలు అన్నీ కడితే దానికి ఒక్క రూపాయి వసూలు చేసిన పాపన పోలే ఈ అధికారులు. దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినా ఇంతవరకు జవాబు చెప్పిన పాపన పోలేదు. ఏదో చిన్న తిరిగితే ఏదో మాట్లాడతారు. మహానాడికి మొత్తం ఈ వివాదానికి అంతా కేవలం కుర్చీలు గొడవ తప్ప యా దాన్ని మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరిస్తాను కూడా. నిజంగా భారతదేశంలోని మీకు ఎన్నో తీర్లు చెప్పాను. నేను మేయర్గా ఫస్ట్ 14 నుంచి కొనసాగేటప్పుడు ఆ రోజు కూడా మా శాసనసభ్యులకి ఇవ్వనప్పుడు మా అందరు కార్పొరేటర్ల అభిష్టం మేరకే నా సమ్మతికే మేయర్గా నేను సమ్మతించే వాళ్ళని పైన కూర్చోపెట్టాను. ఎప్పుడు చెప్తున్నా ఎస్, పైన కూర్చోపెట్టింది భారతదేశంలో ప్రథమ వ్యక్తి నేనే కడప నగరంలో. అదే కొనసాగింపు 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా గౌరవిస్తానో అదే విధంగా గౌరవించాలనే ఇద్దరు శాసనసభ్యులకి, తెలుగుదేశం శాసనసభ్యులకి మొదట గౌరవించిన వ్యక్తి నేనే. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. జూన్ 4న మొదటి సమావేశం జరిగింది. జూన్ 14న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటి సమావేశంలో పైన కూర్చోబెట్టినప్పుడు నెక్స్ట్ సమావేశంలో ఎందుకు కూర్చోబెట్టలేదని మీరు అడగరే వాళ్ళని, నన్నే అడుగుతారే. ఆగస్ట్ 27 జరిగిన సంఘటన, మా ఇంటి మీద చెత్త. తెలుగుదేశం పార్టీ నాయకులు నా ఇంటి మీద చెత్త వేశారు. ఎక్కడన్నా కానీ కార్పొరేషన్లో చెత్త పెట్టి ధర్నా చేస్తారు, కానీ ఒక మేయర్ ఇంటి ముందర ధర్నా చేస్తారంటే నమ్ముతారా? ఎవరన్నా పబ్లిక్ వచ్చే ధర్నా చేసినంటే నమ్ముతారా? మీరందరూ వీడియోలు సమక్షంగా తీశారు. వేసింది ఎవరు అనేది మీరు చూసినారు. మీరు మాట్లాడరు. ఆ తర్వాతనే ఇదంతా రాద్దంటాం. ఇప్పుడు అధికారులకు మీకు మధ్య గొడవ అంటారా? తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య గొడవ అంటారా? దీనికి అధికారులకు మాకు మధ్యన రాలేదు కదా. ఈరోజు విషయం వరకైతే అధికారులు తప్పే కదా. ప్రజా సమస్యల మీద మేము మాట్లాడడం వస్తే ప్రజాప్రతినిధిగా మాకు గౌరవమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కొమ్ముకు వస్తున్నారని అనుకోవాలి కదా. అధికారులని వచ్చారా? మీరందరూ ఉన్నారు, వచ్చారా? నా రూమ్లోకి వచ్చి మాట్లాడిపోయినారా? కమిషన్ వచ్చాడా? అయ్యా, న్యాయ వ్యవస్థ మేము గౌరవిస్తాం, అధికారులు గౌరవించాలా. జనరల్ పార్టీ ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాలని ఎంత ఆతృతో వచ్చింటారు కార్పొరేటర్లు. ప్రజా సమస్యల మీద ప్రధానమైన సమస్య 6 నెలల్లోపు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మీరు అజెండా చేశారు. తర్వాత మీరు అధికారులు లేకుండా సమావేశం, దీనికి చట్టబద్ధత ఉంటుందా? ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టు మాకు చట్టబద్ధత కల్పిస్తుంది. అధికారులు చేసిన తప్పుని మా మీద వేస్తే ఎట్లా? మీరే చూశారు, మీరు సాక్ష్యం. 42 మంది మేము వచ్చి కూర్చొని ఉన్నాం. 2 గంటలు వెయిట్ చేసాం అధికారులందరి కోసం. సాక్ష్యం మీరే కదా. మేము 2 గంటలు వెయిట్ చేయలేదా? మేమందరూ డూప్లికేట్ వాళ్ళం వచ్చినామా? ఒరిజినల్గా వచ్చినామా? అంత కార్పొరేటర్లే కదా. మేము అజెండా ఇచ్చినప్పుడు తెలీదా కమిషనర్కి? దీని మీద ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేస్తాను. అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని. ఇది న్యాయమేనా? మీకు నా అనిపిస్తుందా? మేయర్గా నేను పిలిస్తే కమిషన్లో రావాల్సింది మీటింగ్కి, వాళ్ళు రాలేదంటే మీకు న్యాయం అనిపిస్తుందా? నా మేయర్గా ప్రథమ పౌరుని గౌరవించాలి కదా. గౌరవించినారా? రెడ్ బుక్ రాజ్యం నచ్చిన అధికారులు కూడా. మీరు అధికారులకు పెట్టండి. ఎందుకు మీటింగ్ కాలే? ప్రథమ పౌరుడు మేయర్ కదా, మేయర్ అభిష్టం మేరకు జరగాలి కదా.